హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మనకు అపార్ట్మెంట్స్ అండి. ఇప్పుడు మనం కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము మనకు ఇంద్రేశం దగ్గరలోనే. అంటే మనకు జస్ట్ మీకు పిన్ పెట్టాను చూడండి. ఇక్కడ నుంచి మన బిహెచ్ఎల్ సర్కిల్ వరకు లింగంపల్లి బిహెచ్ఎల్ సర్కిల్ వరకు 12 కిలోమీటర్స్ వస్తుందండి. సో ప్యూర్లీ మనకు గ్రామ పంచాయతీ లేఅవుట్లో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక టవర్ కూడా అమ్మేసాము. ఇంకొక 2 టవర్స్ ఉన్నాయి. అంటే ఒక 3 అపార్ట్మెంట్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. మీరు తీసుకోవాలంటే ఇది మంచి అవకాశము, తక్కువలో దొరుకుతుంది. సో ఇది బిహెచ్ఎల్ నుంచి మనకు పటాన్చెరు అంటే ముంబై హైవేలో వెళ్తుంటే బీరంగూడ ఖమ్మం నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఇక మీకు ఆప్షనల్ రూట్ చూపిస్తాం చూడండి. ఇది వచ్చేసి మనకు కృష్ణారెడ్డిపేట అండి. కృష్ణారెడ్డిపేట సర్వీస్ రోడ్లో నుంచి కూడా అట్లా రావచ్చు. సో ఏంటంటే ఇలా ముంబై హైవేలో వెళ్తుంటే మనకు పటాన్చెరు బస్ స్టాప్ వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకు పటాన్చెరు బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ ఆపోజిట్లో నుంచి పోలీస్ స్టేషన్ పక్క నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే కనుక మార్కెట్లో నుంచి కూడా రావచ్చు. బట్ ఈ రోడ్ అయితే ఈజీగా ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్డు దాటేది కానీ మీకు లెఫ్ట్ సైడ్లో శ్రీరామ్ ఆటో మాల్ అని కనబడుతుంది కదండి. ఆ దాటగానే మనకి ఇంద్రేశం అండి. సాయినగర్ తర్వాత ఇంద్రేశం గ్రామ పంచాయతీ కంటే బిఫోర్ లెఫ్ట్ సైడ్లో అనమాట మనది. ఇది పిఎన్ఆర్ టౌన్షిప్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇదంతా కూడా మనకు మ్యాప్స్లో కనబడట్లేదు కానీ బట్ మొత్తం ఆల్రెడీ అపార్ట్మెంట్స్ అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. మీకు ఒకసారి వీడియోలో చూపిస్తానండి, ఒకసారి చూడండి. ఆ సర్వీస్ రోడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అండి. సో పటాన్చెరు నుంచి లెఫ్ట్ నుంచి వస్తాము. సో నేను యాక్చువల్ కృష్ణారెడ్డిపేట నుంచి వస్తాను కాబట్టి మనకు లెఫ్ట్ అయితే వచ్చేసి పటాన్చెరు, రైట్ వచ్చేసి కృష్ణారెడ్డిపేట మన ఇంద్రేశం అండి. సో ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్ నుంచి ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు ఈ ఎల్ఏ రోడ్ అయితే ఏదైతుందో ఇదంతా కూడా ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ అండి. ఆల్రెడీ మనకు మాస్టర్ ప్లాన్లో కూడా ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది శ్రీరామ్ ఆటో మనకి అంటే వెహికల్ రికవరీ అంటే శ్రీరామ్ ఫైనాన్స్ ఉంటుంది కండి, వెహికల్ రికవరీ సెంటర్ అన్నమాట ఇదంతా కూడా. సో ఇది దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఆర్టీఓ ఆఫీస్ అండి. అంటే మన వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదండి. సో అదే అనమాట లెఫ్ట్ సైడ్లో. సో ఆర్టీఏ దాటగానే మనకు ఈ రైట్ మీకు కనబడేవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అన్నీ కూడా సాయినగర్ కాలనీ అనమాట రైట్ సైడ్లో. ఇదంతా సాయినగర్ కాలనీ. ఈ సాయినగర్ కాలనీ దాటగానే మళ్ళీ మనకు రామేశ్వరం బండ తర్వాత బచ్చిగూడ మిల్ల రోడ్ వస్తుందండి లెఫ్ట్ రైట్. సో ఇదంతా కూడా మళ్ళీ కాలనీసే. సో ఇలా చూసుకుంటే చాలా కాలనీస్ ఉన్నాయి. అంటే మీకు నవ్య కన్స్ట్రక్షన్సే కానివ్వండి, గరుడ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్సే కానివ్వండి, అరవింద వాళ్ళు దాదాపు అరవింద వాళ్ళు కూడా 700 ఎకరాలలో విల్లాస్ కడుతున్నారండి. దాదాపు 3 to 4 CR నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రైజెస్. అండ్ అపార్ట్మెంట్స్ కూడా దాదాపు ఇప్పుడు పర్ సెప్ట్ వచ్చేసి 4000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మనమైతే లెస్ ప్రైస్లోనే పెట్టాము. జస్ట్ ఒక 3600 అట్లా పెట్టి మనం అమ్ముతున్నాము. సో కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనం కూడా పెంచుతామండి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అంటే ఆల్రెడీ ఒక 60-70% కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి అనమాట. సో అంటే మనకు హాల్ కిచెన్ తర్వాత బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఇంకా మనకు పైప్ లైన్ వర్క్స్ అంటే ఇప్పుడు వాటర్ పైప్ కనెక్షన్సే కానీ తర్వాత పవర్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కావాల్సి ఉందన్నమాట. సో ఇది చూసుకున్నట్టయితే మొత్తం అపార్ట్మెంట్సే ఉంటాయండి చూడండి. అంటే ఈ లేఅవుట్లో మ్యాక్సిమం మీకు 90% మొత్తం అపార్ట్మెంట్సే ఉంటాయండి. G+4 G+5 వరకు మీకు అపార్ట్మెంట్సే ఉంటాయన్నమాట మొత్తం. సో మనం కన్స్ట్రక్షన్ చేసేది వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్స్ అండ్ 3 BHK ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. మొత్తం 3 అపార్ట్మెంట్స్ మనకి. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మేము చాలా తక్కువ ఇస్తున్నాము. ఈ చుట్టుపక్కల అయితే కనుక మీకు 3800 గజాల నుంచి అంటే 3800 SFT నుంచి 4500 SFT వరకు అమ్ముతున్నారు. మనం మాత్రం చాలా తక్కువ అమ్ముతున్నాం, రీజనబుల్ రేట్లోనే అమ్ముతున్నాము. మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన నా నెంబర్ ఇస్తానండి, కాల్ చేయండి. మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్ కూడా. సో ఇలా స్ట్రైట్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చి అక్కడక్కడ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. అండ్ ఈ రైట్ సైడ్లో మన కన్స్ట్రక్షన్ చూడండి. అండ్ స్ట్రైట్ వెళ్తే కూడా ఇంకో కన్స్ట్రక్షన్ కూడా మనదే అండి. ఇదండి మన అపార్ట్మెంట్. ఇది జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నానండి. ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ ఏం కంప్లీట్ కాలేదు. జస్ట్ ఏంటంటే మీరు ఒకసారి వచ్చి చూడండి. అంటే వీడియోలో కూడా మీకు అంత స్పీడ్ ఉంటుంది, కొద్దిగా మీకు అంత అర్థం కాదు. సో ఒకసారి మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుందండి. ఇది ఒక బెడ్రూమ్ లాగా అనమాట అండి. ఇది ఒక బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. సో ఒకసారి నాకు డిస్ప్లే పైన నా నెంబర్కి కాల్ చేయండి. మీకు క్లియర్గా నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవసరమైతే సాటర్డే సండే కూడా నేను సైట్లోనే ఉంటాను.
మీరు వచ్చే ముందు నాకు ఒకసారి కాల్ చేస్తే కనుక మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా రావాలి ఏందనే రూట్ మ్యాప్ కూడా పంపిస్తాను. అండ్ లోన్స్ కూడా వస్తాయండి, 70 to 80% వరకు మనకు బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి దీనికి. సో ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మీకు ఒక 2 BHK ఫ్లాట్ కావాలంటే జస్ట్ మీకు ఒక 35 నుంచి 38 lakhs లోపు వచ్చేస్తుంది మీకు. 38 నుంచి 40 lakhs లోపే వచ్చేస్తుంది. అండ్ పార్కింగ్ ఛార్జెస్ కూడా ఏమి ఉండవండి దీనికి. నా నంబర్స్కి కాల్ చేయండి, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.